హాయ్ అండి. నమస్తే. బాగున్నారా అండి? ఈరోజు ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది కదండి. ఆషాఢ మాసం ప్రాముఖ్యత గురించి, అదేవిధంగా ఏం చేయకూడదో ఏం చేయాలో తెలుసుకుందామండి. ఎందుకంటే ఆషాఢ మాసానికి బై బై చెప్పుదామండి. ఇంకా 3 డేస్లో ఆషాఢ మాసం వెళ్తుందండి. మండే నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఓకే అండి. ఆషాఢ మాసంలో మీరు ఏం చేశారండి? కొందరు ఇవో ఆషాఢ మాసం అంటేనే వర్షపు చినుకులు స్టార్ట్ అవుతాయి. రైతన్నలది పంటలు కూడా పండిస్తుంటారు. అదేవిధంగా ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు సంబరాలు కూడా చేసుకుంటారు కదండి. అదేవిధంగా భక్తితో బోనాలు కూడా చేసుకుంటారు. బోనాలకు కూడా వెళ్తుంటారు కదండి. అందరూ ప్రతి ఒక్కరు అమ్మవారిని పూజిస్తారు ఈ ఆషాఢ మాసంలో. ఓకే అండి. ఆషాఢ మాసం పెళ్ళిళ్ళు, కొత్త